బీహార్ ఎన్నికల కౌంటింగ్ రేపు జరగనుంది. ప్రజలు నితీష్ కు మరోసారి అవకాశం ఇస్తారా లేకపోతే తేజస్వి యాదవ్ కు జై కొడతారా? బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు శుక్రవారం వెలువడనున్నాయి. అధికార ఎన్డీఏ కూటమికి ప్రజలు పట్టం కడతారా లేకపోతే ఆర్జేడీ సీఎం అభ్యర్థి తేజస్వి యాదవ్ కు జై కొడతారా అన్నది తెలియనుంది. బీజేపీ, జేడీయూ, ఎల్జేపీతో కూడిన ఎన్డీఏ అధికారాన్ని నిలబెట్టుకోవాలని చూస్తుండగా ప్రతిపక్ష ఇండియా కూటమి కాంగ్రెస్, ఆర్జేడీ, వామపక్ష భాగస్వామి పక్షాలతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని ఆశిస్తోంది. బీహార్ ఎన్నికలు 2 విడతల్లో నిర్వహించారు. మొత్తం 38 జిల్లాల్లో 7.4 కోట్ల మంది ఓటర్లు ఉండగా 2616 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. బీహార్ చరిత్రలో తొలిసారి 67.13% ఓటింగ్ నమోదైంది. ఈ ఎన్నికల్లో 71.78% మంది మహిళలు ఓటు హక్కు వినియోగించుకోగా 62.98% మంది పురుషులు ఓటు వేశారు. ఎన్నికలైపోగానే ఎగ్జిట్ పోల్స్ అన్ని మరోసారి బీహార్లో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తుందని జోస్యం చెప్పాయి. యాక్సిస్ మై ఇండియా సంస్థ ఎన్డీఏ కూటమి 121 నుంచి 141 స్థానాలను గెలుచుకుంటుందని, మహాగఠబంధన్ 98 నుంచి 118 స్థానాలకు పరిమితం అవుతుందని తెలిపింది. వ్యక్తిగత దూషణల ఎజెండాగా ఈసారి ఎన్నికల ప్రచారం సాగింది. బీహార్లో లాలూ కూటమి అధికారంలోకి వస్తే జంగిల్ రాజ్యం వస్తుందంటూ ఎన్డీఏ ప్రచారం చేయగా బీజేపీ చేతిలో నితీష్ కుమార్ రిమోట్ గా మారిపోయారంటూ ఆర్జేడీ, కాంగ్రెస్ విమర్శించాయి. అలాగే ఓట్ చోరీ అంటూ రాహుల్ గాంధీ బీహార్ వ్యాప్తంగా ప్రచారం చేశారు. అంతేకాకుండా 2 కూటములు పోటాపోటీగా ప్రజలకు హామీలు ఇచ్చాయి. శుక్రవారం ఎన్నికల ఫలితాల నేపథ్యంలో మహాగఠబంధన్లోని అన్ని పార్టీల నేతలతో తేజస్వి యాదవ్ పట్నాలో సమావేశం నిర్వహించారు. ఓట్ల లెక్కింపులో నేతలు అప్రమత్తంగా ఉండాలని సూచించినట్లు సమాచారం. (243) అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించిన ఓట్ల లెక్కింపునకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. తొలుత బ్యాలెట్ ఓట్ల లెక్కింపుతో ప్రారంభించి రౌండ్ల వారీగా ఫలితాలు వెల్లడిస్తామని ఎన్నికల సంఘం చెబుతోంది. ఇదిలా ఉంటే బీహార్లో విజయోత్సవ ర్యాలీలపై పోలీసులు ఆంక్షలు విధించారు. దేశవ్యాప్తంగా హై అలర్ట్ ప్రకటించిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఉన్నతాధికారులు తెలిపారు.